జనంబాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిన్న మొన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పర్యటించిన సందర్భంలో ఆమెకు స్థానికంగా అక్కడి రైతులు ఆ ప్రాంత ప్రజలు ఏమేమి విషయాలు చెప్పారో వాటిని కవిత గారు తన ప్రెస్ మీట్లో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఆమె ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ ప్రాతినిధ్యం వహించిన సమయంలో నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సాగునీటిని తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎక్కడైతే ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావడం లేదో ఆ నీళ్లు రాని ప్రాంతాలకి నీళ్లు తేవడానికి దాదాపు 3.5 లక్షల ఎకరాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీళ్లు తేవడానికి ఆమె ప్రయత్నించిన మాట వాస్తవం. ఈ క్రమంలోనే ఆమె అనేక ప్రయత్నాలు చేసినారు. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలే. ఎందుకు సాగలేదు, ఏంటిది, కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 9.5 సంవత్సరాల అధికారం ఉంది. 9.5 సంవత్సరాల్లో డెడికేటెడ్ కాళేశ్వరం ఆయకట్టుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరాన్ని కూడా నీరు రాలేదు. ఇది 100కి 100 నిజం. ఒక ఇరిగేషన్ జర్నలిస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, తెలంగాణలో ఉన్న ఎంటైర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిపోర్ట్ చేసిన వాడిగా నేను ఈ విషయం మీద ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి వారితో ఎక్కడైనా డిబేట్కి రెడీ. ఆయన నిన్న కవిత గారు మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. కాళేశ్వరం నీళ్ళతోటి ఎస్ఆర్ఎస్పి నింపినం, నిజాం సాగర్ నింపినం అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. అది 100కి 100 అబద్ధం. కాళేశ్వరం జలాలు ఎస్ఆర్ఎస్పి కానీ నిజాం సాగర్ కానీ నిండలేదు. 2021 ఏప్రిల్ 22వ తేదీన కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి హల్దీబాగ్ ద్వారా నిజాం సాగర్కు నీళ్ళు చేరినాయి. ఏప్రిల్ 22, ఏప్రిల్ నెలాఖరు వరకు యాసంగి పంట అయిపోతుంది. నిజాం సాగర్ కింద యాసంగి సాగు చేసిన పంటను అంటే ఒక 2 తళ్లకు నీళ్ళు ఇవ్వడానికి కొద్ది మొత్తంలో నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి నిజాం సాగర్కి ఇచ్చారు. ఆ పంటను కాపాడినరు. ఆ తర్వాత ఎప్పుడు కూడా హల్దీబాగ్ ద్వారా నిజాం సాగర్కు నీళ్లు చేరలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి ఎస్ఆర్ఎస్పి నింపుతాం, ఒక 60 టీఎంసీల నీళ్లను కాళేశ్వరం తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి నింపుతామని ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అనే ఒక పథకం చేపట్టారు. ఈ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం పథకం ద్వారా ఒక 2.5 టీఎంసీల నీళ్లను 2023 జూలై నెలల 2.5 టీఎంసీల నీళ్లను ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ద్వారా ఎస్ఆర్ఎస్పిలోకి ఎత్తిపోసినారు. ఆ తర్వాత మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలతో గేట్లు ఎత్తారు. ఈ ఎత్తిపోసిన నీళ్లు వచ్చిన వరద నీళ్లు ఎస్ఆర్ఎస్పి దాటుకొని, ఎల్లంపల్లి దాటుకొని, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు దాటుకొని పోయి ధవళేశ్వరం తర్వాత పోయి బంగాళాఖాతంలో కలిసినాయి. అంటే కరెంటు బిల్లు వృధా అయినాయి తప్ప కాళేశ్వరం నీళ్లు అక్కడ పోచంపాడు ఆయకట్టును ఎక్కడ సస్యం చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా నీళ్ళు ఎత్తిపోయలేదు. అంటే నిజాం సాగర్లో కానీ ఎస్ఆర్ఎస్పిలో కానీ కాళేశ్వరం నీళ్లు నింపాము అనేది 100కి 100 అబద్ధం. ప్యాకేజ్ 20, 21, 21A, 22 ఈ 4 ప్యాకేజీల అంచనా వ్యయం 21 ఒక 2600 కోట్లతోటి ఈ 3 ప్యాకేజీలను మొదలుపెట్టారు. ఇంట్లో పంప్ హౌజులు ఉన్నాయి. ఓపెన్ కెనాల్ అయితే భూసేకరణ ఎక్కువ అవుతుందని చెప్పి పైపుడ్ ఇరిగేషన్, పైపుల ద్వారా నీళ్ళు పట్టుకుపోయి ఇరిగేషన్ చేస్తామని 2600 కోట్లతో ప్రతిపాదించింది. ఇది కేవలం 3 నుంచి 4 ఏళ్ల వ్యవధిలో 4800 కోట్లకు పెరిగింది. బీఆర్ఎస్ దిగిపోయే నాటికే 3300 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ 3300 కోట్లు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు సంబంధించిన కంపెనీకి చేరినాయి. మొత్తం తెలంగాణ ఇరిగేషన్ సెక్టార్ను శాసిస్తున్న ఇంకొక ఇరిగేషన్ కంపెనీకి చేరినాయి తప్ప అక్కడ డెడికేటెడ్ ఆయకట్టుకు ఎక్కడ నీళ్ళు ఇయ్యలేదు. ఇది వాస్తవం. ఇకపోతే ప్యాకేజ్ 22 కామారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇచ్చేది. కామారెడ్డి ఎల్లారెడ్డిలో 156,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ 22లో సగం పనులు కూడా కాలే. కొండం చెరువు అని ఉంటుంది. ఆ కొండం చెరువును పాత ప్రాణహిత చేవెళ్ళలో ఉంది. ఈ ప్యాకేజీలన్నీ కూడా ప్రాణహిత చేవెళ్ళలో ఉన్న ప్యాకేజీలే. కాళేశ్వరం రీఇంజనీరింగ్ తర్వాత, రీడిజైన్ తర్వాత వీటి కెపాసిటీ పెంచుదాం అనుకున్నారు. కొండం చెరువు కెపాసిటీని 0.8 టీఎంసీలు గతంలో ప్రతిపాదిస్తే దాన్ని 3.5 టీఎంసీలకు పెంచుదాం అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 9.5 ఏళ్ళు ఉంది.
ల్యాండ్ అక్విజిషన్ చేయలే, రిజర్వాయర్ కట్టలే, రిజర్వాయర్ ఆన్నే ఉన్నది. ఆ కొండం చెరువు లింక్ పనులు కాలే, కాలువ పనులు కాలే, అవి అన్నీ ఆగిపోయినాయి. దాంతో అక్కడ కూడా నీళ్ళు రాలే. ఇక ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అనే పథకం. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అనే పథకం మొత్తం భారతదేశ ఇరిగేషన్ చరిత్రలో అత్యంత అవినీతికరమైన ప్రాజెక్టు. 2017లో 1067 కోట్లతోని దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయినాటికి దీని నిర్మాణ వ్యయం 2000 కోట్లయింది. 1999.56 కోట్లు, అంటే 44 లక్షలు తక్కువ 2000 కోట్లు, 44,000 తక్కువ, అంతే లక్షలు, 44,000 రూపాయలు తక్కువ 2000 కోట్ల ప్రాజెక్ట్ అది. అంత 4 ఏళ్ళల్లో దానికి ఖర్చును డబ్బులు చేశారు. ఏంటిది ప్రాజెక్టు అంటే, ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మిడ్ మానేరుకు వరద వచ్చినప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకోవడానికి ఇందిరమ్మ వరద కాలువ అంతా వేరు. ఆ వరద కాలువల 3 ప్రాంతాలలో రాంపూరు, రాజేశ్వరరావుపేట, ఎస్ఆర్ఎస్పి కింద మోపాలని ఉంటుంది. మోపాలు 3 ప్రాంతాలలో పంప్ హౌజులు పెట్టి, ఈ పంప్ హౌజుల ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చి ఆ నీళ్ళను గుంటపోయి ఎస్ఆర్ఎస్పీలు ఇస్తారు. ఇది ప్రాజెక్ట్. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ అవసరం? వరద కాలువ పక్క పోండి పంప్ హౌజ్ కట్టడానికి, 4 కట్టడానికి, కెనాల్ కట్టడానికి కొద్దిపాటి భూమి అవసరం. ఈ కొద్దిపాటి అవసరం భూమి ఉన్న ప్రాజెక్టును 1067 కోట్లతో మొదలుపెట్టినప్పుడు దీంట్లో ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అని ఉంటాయి. అంటే ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అంటే పంప్ హౌజ్ మెటీరియల్, సబ్స్టేషన్, దాని స్విచ్ యార్డ్ అంటారు, సబ్స్టేషన్, వీటికి 600 కోట్ల ప్రతిపాదించారు. ప్రాజెక్ట్ అయిపోయేటానికి ఇది 1400 కోట్లకు పెరిగింది. అంటే ఎంత? డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. 120 టైమ్స్ 130 టైమ్స్ పెరిగింది. ఎట్లా పెరిగినాయి? ఎవరి కోసం పెంచారు? 3 పంప్ హౌజులు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేది చేసింది. ఆ కంపెనీకి లాభం చేయడానికి, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేసింది. ఆ కంపెనీకి లాభం చేయడానికి ఈ పంప్ హౌజుల రేట్లు అమాంతం పెంచేశారు. 4 ఏళ్లలో ఇంతటి భారీ ఎస్కలేషన్ ఏంటిదని అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది, ఆ రిపోర్ట్ ఎడమైంది అనేది టీఆర్ఎస్ అధికారంలో అయితే బయటికి రాలేదు. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలు ఇట్లా ఉంటే మేము ఎస్ఆర్ఎస్పి నింపినాం, కాళేశ్వరం మన నిజాం సాగర్ నింపినాం, అక్కడ 2 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం, చిన్న చిన్న పనులు చేసినారు. 3,300 కోట్ల రూపాయలు ప్యాకేజ్ 2021 ఏళ్ళ ఖర్చు పెట్టారు. ఇంకా దాదాపు 1400-1500 కోట్ల వర్క్స్ అక్కడ బాకీ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశాంత్ రెడ్డి గారు ఒత్తిడి పెంచడానిక, ఇంకా వేరే కారణాల, ఆయన నియోజకవర్గాన్ని నీళ్ళు వచ్చడానిక అసెంబ్లీలో ఒకసారి అడిగింది. అది ఆ ప్రభుత్వం చేస్తామనేది చేయలేదు. కానీ ఆ తర్వాత స్థానిక రైతులను బట్టి ఒత్తిడి పెంచడం కానీ, ఇంకే రకమైన ఒత్తిడి పెంచే ప్రయత్నాలు కానీ ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కానీ, ప్రశాంత్ రెడ్డి గారి వైపు నుంచి కానీ, అక్కడ టీఆర్ఎస్ నాయకుడు కానీ ఎవరు కానీ చేయలేదు. చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఎట్నే పెండింగ్ ఉంది. అక్కడ ఆయకట్టుకు నీళ్ళు రాలేదు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేల మీదనో కాంగ్రెస్ నాయకుల మీదనో కూడా వీళ్ళు ఒత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు. మరి నేను మరొకసారి చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి గారికి, మీరు కాళేశ్వరం నీళ్ళ మీద నిజామాబాద్లో ఎంత ఇరిగేషన్ వచ్చింది, ఆర్మూర్లో ఎంత ఇరిగేషన్ వచ్చింది, బాల్కొండలో ఎంత ఇరిగేషన్ వచ్చింది, నిజామాబాద్ రూరల్లో ఎంత ఇరిగేషన్ వచ్చింది, కామారెడ్డిలో ఎంత వచ్చింది, ఎల్లారెడ్డిలో ఎంత వచ్చింది అనే దాని మీద మీరు ఎక్కడ చర్చకు రమ్మన్నా సిద్ధం. ఏ కాలువ మీదకైనా నేను ఒక ఇరిగేషన్ జర్నలిస్ట్గా మీతోని వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. వాస్తవాలను అంగీకరించండి. మీరు 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా మీరు మంచిప్ప రిజర్వాయర్ నిర్మించలేకపోయారు. అది మీకు మీ ప్యాకేజీలో ఉన్న మంచిప్ప రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదు. అక్కడ గిరిజన రైతుల నోళ్లు కొట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు. అయినా రిజర్వాయర్ పూర్తి చేయలేదు. కేవలం పంప్ హౌజులు, టన్నెళ్ళు, కాలువల పనులు అయినాయి. అసలైన వర్క్స్ అన్నీ పెండింగ్లో పెట్టారు. మీరు వీటి మీద బహిరంగ చర్చకైనా సిద్ధం. మీరు ఏదైనా వేదిక ఏర్పాటు చేసి చర్చిద్దామన్నా తెలంగాణ జాగృతి తరఫున నేను చర్చకు సిద్ధమని మీకు సవాల్ చేస్తున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి జనం బాట పేరుతో 33 జిల్లాలను తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 11 జిల్లాలు తన యొక్క యాత్రను పూర్తి చేసుకున్నారు. మరి ఈ యాత్ర సందర్భంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు, ప్రజలు వెలిబుస్తున్నటువంటి బాధలు, వాటన్నిటినీ ఎక్కడికక్కడ స్వీకరించి
వాటి పరిష్కారం కోసం అక్కడ చేసినటువంటి నిర్వాహకుల యొక్క లోపాలను ఎత్తి చూపుతూ మరి మీడియా ద్వారా ప్రజలను చెప్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కవితక్క గారు చెప్తున్నటువంటి విషయాల్ని బయట పెడితే వాళ్లకు మింగుడు పట్టకుండా కవితమ్మ గారిని తిరిగి ఆరోపణలు చేసేటువంటి పద్ధతిని ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆ జిల్లాకు అక్కగారు 2 రోజుల పాటు చేసినటువంటి యాత్రలో అక్కడి ప్రజలు తండోపతండాలుగా తన దగ్గరికి వచ్చి మొత్తుకున్నారు. అమ్మ, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కొంత స్థలం ప్రైవేట్ స్థలం అయితే 100 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో లావణి పట్టాలు ఉన్నటువంటి వాటిని కూడా కొనుగోలు చేయించుకొని ఆ భూముల్ని కబ్జా చేశాడు. అలాగే నది ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జాలు చేశాడు. మమ్మల్ని అందరికీ ఇక్కడ అన్యాయం చేశారు అని కొందరైతే అసలు బీసీలను చిన్న చూపు చూస్తూ చిన్న చిన్న కారణాల చేత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి కొట్టించాడని అనేకమైనటువంటి ఫిర్యాదులు చేశారు. ఆ సందర్భంగా కవితక్క గారు ఆ విషయాల్ని ప్రజల ద్వారా మరి ప్రజలకు చెప్తే, పత్రిక ద్వారా ప్రజలకు చెప్తే నిరంజన్ రెడ్డి గారు కవితక్క పట్ల అనుచితంగా తన యొక్క పరిధి దాటి లిక్కర్ రాణి అనేటువంటి పేరుతో అవమానించేటువంటి పదాలు వాడాడు. ఆ కేసుకు సంబంధించిన విషయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తన బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదని బహిరంగంగా పత్రిక ద్వారా చెప్పినటువంటి సంగతులు ప్రజలేం మర్చిపోలేదు. అలాగే నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి జాగృతి జనం బాట కార్యక్రమం సందర్భంగా కామారెడ్డి జిల్లాకు కాళేశ్వరం అంత పెద్ద ఖర్చుతో అంత పెద్ద ఎత్తున నిర్మించినా కామారెడ్డి జిల్లాకు నీళ్లు అందలేదనేటువంటి మాటను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా ఓర్చుకోలేక, భరించలేక ఆ జిల్లా మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి, అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆ మాటల్ని వక్రీకరిస్తూ కవితక్క యొక్క మాటల్ని తప్పు అనే పద్ధతుల్లో ప్రజలకు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ గతంలో చేసినటువంటి తప్పుల కారణంగానే తిరిగి ప్రభుత్వం మనం ఏర్పాటు చేయలేకపోయినాం. వాళ్ళ తప్పుల కారణంగానే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు అని అనేక సార్లు తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పార్టీలో ప్రధానంగా అనేక సార్లు చెప్పే ప్రయత్నం చేసినా స్వీకరించకుండా కనీసం లెటర్ రాస్తే వాటిని మరి లీక్ చేసినటువంటి వాళ్ళను కూడా ఎవరు ఐడెంటిఫై చేయాలని చెప్పేసి గట్టిగా లెటర్ రాసినటువంటి డిమాండ్ చేస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారిని బయటికి విసిరేసిన తర్వాత ఇవాళ జాగృతి జనం బాట పేరుతో ప్రజలకు వెళ్ళి మరి తన బాట తను చూసుకున్నటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా తన పట్ల వ్యవహరించడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. జాగృతి తీవ్రంగా ఖండించడానికి అనేక ఉదాహరణలు, కారణాలు ఉన్నాయి. ఇవాళ 9.5 సంవత్సరాల కాలం పాటు తన మాజీ సీఎం కూతురైనప్పటికీ ఇవాళ సిద్దిపేట నియోజకవర్గానికి సుమారు 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఆనాడు ప్రభుత్వం ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్నది. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా 3,000 కోట్ల పైచిక్కు ప్రజలకు నిధులతో అభివృద్ధి చేశారు. సిరిసిల్లలో కూడా 3,000 కోట్ల చిలుకు నిధుల్ని ఖర్చు పెట్టారు. కానీ నిజామాబాద్కు తను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా కనీసం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా తన ప్రయత్నంలో కలిసి రావాల్సినటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, అలాగే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే లాంటి ఆ ప్రాంతం ఎమ్మెల్యేలందరూ కూడా అనేక రకాలుగా అడ్డుకొని
ఆమెకు తగినటువంటి స్థానం, గౌరవ స్థానం లేకుండా చేసినటువంటి పరిస్థితిలోనే అక్కగారు బయటికి వచ్చి ఇవాళ ప్రజలలో తన యొక్క మార్గాన్ని, బాటను ఎంచుకొని ఇవాళ సామాజిక భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా ఇలా జాగృతి జనం బాట పేరుతోని ప్రజలలోకి వెళుతున్నటువంటి సందర్భంలో, మరోవైపు మరి వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి న్యాయం జరగడం లేదు. ఏదో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు, ఎస్టీలకు రక్షణ చట్టాలు ఉండడం వల్ల కొంత మేలు జరుగుతున్నప్పటికీ మరి బీసీ సమాజానికి ఎటువంటి రక్షణ లేదు. అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ తగినటువంటి మేలు జరగడం లేదు. సుమారు వాళ్ళు 50% పైచిలుకు ఉంటే 23% కంటే ఎక్కువ రిజర్వేషన్ కలగడం లేదు. వాళ్లకు న్యాయం జరగాలని పార్టీలో ఉన్నప్పుడే అక్కగారు ప్రయత్నం చేశారు బీసీల న్యాయం కోసం. కానీ పార్టీలో ఎన్నడూ కూడా ఎవరు కూడా తనకు సహకరించినటువంటి పరిస్థితి లేదు. ఇందులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా కవితమ్మ గారికి సహకరించినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ బీసీల మేలు కోసం కంకణం కట్టుకున్నది పార్టీలో ఉన్న, బయటికి వెళ్ళినా ఇవాళ బీసీల న్యాయం కోసం పోరాడుతున్నది. 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మరి వాళ్ళు 42% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అమలు కోసం తూతూ మంత్రంగా ప్రయత్నం చేస్తుందే తప్ప నిజంగా వాటి అమలు కోసం ఎటువంటి కృషి చేయడం లేదు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి ఆ ప్రజలకు ఏమాత్రం బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ పార్టీ నుంచి జరగడం లేదు. అందుకే ఇవాళ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని, అటు బీజేపీ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని మరి నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. నిన్న రైలు రోకో కూడా చేసింది. ఈ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బీసీ వ్యతిరేక విధానాలను ఎండగొడతా ఉన్నది. అటువంటి ప్రయత్నంలో సహకరించవలసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దానికి సహకరించకపోగా పోరాడుతున్నటువంటి కవితమ్మ మీద వాళ్ళకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మేము జాగృతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ యావత్ నాయకత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యేలో, మాజీ మంత్రిలో మరెవరైనా ఇలాంటి అవకతవకలకు మాట్లాడి చులకబారు రకాలను మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది తెలంగాణ ఆయకట్టు అబ్స్ట్రాక్ట్. ఇది 2023 సంవత్సరం ఆరంభంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిలీజ్ చేసింది. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కామారెడ్డి, నిజామాబాద్ సంబంధించిన ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఇప్పటికి కూడా నీళ్ళు రాలేదు. మీకు కొన్ని చదివి వినిపిస్తా. కామారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో కింద ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ ప్రతిపాదిత ఆయకట్టు ఉంటుంది. ఇక్కడ అన్ని పక్కన సున్నాలు ఉంటాయి, అన్ని సున్నాలే ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ 27,000. ఇటువైపు అన్ని సున్నాలే ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది రిలీజ్ చేసిన తర్వాత బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ వాళ్ళ ఎలక్షన్ల కంటే ముందు పెట్టిన బడ్జెట్, ఆయకట్టు అభివృద్ధి శాఖ డిమాండ్పై కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో ఇచ్చిన వివరణ ఇది. డిమాండ్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 21-22 ప్యాకేజీని కూడా ఒక్కసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 22 ప్రతిపాదిత ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఏర్పాటైన ఐపీ ఏమీ లేదు, 0. దీనిపైనే 21 ప్యాకేజీ, ఇక్కడ కూడా 0. కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళ చివరి అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. ఆ తర్వాత వీళ్ళు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని చేశారు. అప్పుడు కూడా ఇరిగేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించారు. మేము ఇరిగేషన్లో ఇంత ప్రగతి సాధించినామని. దాంట్లో కూడా ఎక్కడ మేము కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో 20, 21, 21A, 22 ప్యాకేజీల కింద ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినామని ఎక్కడా పేర్కొనలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదు, ఎక్కడ ఆయకట్టుకు నీళ్ళు రాలేదు. ఇవి అఫీషియల్ గణాంకాలు. వీటి మీద ప్రశాంత్ రెడ్డి గారు చర్చకు సిద్ధమైతే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు కనిపెట్టలేరు అని అనుకున్నట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి అవినీతి భాగవతాలు అనేటువంటి ఎవరికి కూడా తెలియదని చెప్పేసి ఈరోజు భావిస్తూ కవితక్క గారి పైన కానీ విస్తృతంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. జనంపాట పైన అనేక రకాలైనటువంటి వ్యక్తులు, పాత సంబంధించినటువంటి మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రశాంత్ రెడ్డి ఒక ఉమ్మడి నిజామాబాద్ సంబంధించినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నీ యొక్క రాజకీయ అరగ్రీయటంలో కూడా కవితక్క పాత్ర ఉందనేటువంటిది కూడా మర్చిపోయి ఇవాళ మాట్లాడుతున్నాం. బాల్కొండ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో నేను బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ఆ రోజు కవితక్క గారు అరగ్రీయటం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా సుమారు 120 మంది సంబంధించినటువంటి విద్యార్థి సైనికులతో నీ బాల్కొండ ప్రాంతంలో ఉండి ఆ 5 మండలాలను కూడా మొత్తం కూడా మేము పంచుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని, చిన్న గ్రామ పంచాయతీలను, మేజర్ గ్రామ పంచాయతీలు అన్ని కూడా తిరిగి చివరకు కరువు పని జరిగేటువంటి పట్టణ దగ్గరికి కూడా పోయి ప్రజలను కలిసి ఆ రోజున మీ యొక్క గెలుపులో మేమందరం కూడా భాగస్వామ్యం అయినటువంటి విషయం ప్రశాంత్ రెడ్డి గారిని మర్చిపోదు. ఇలా గత ప్రభుత్వంలో అనుభవించినటువంటి మంత్రి పదవి కూడా కవితక్క చేసినటువంటి భిక్ష అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నా. ఇలా వేముల ప్రశాంత్ రెడ్డి చేసింది ఏంటంటే R&B శాఖ మంత్రులుగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక బాల్కొండ నియోజకవర్గంలో R&B సంబంధించినటువంటి పనుల కోసము ఇసుక కావాలి నాకని చెప్పేసి 1,54,000 మెట్రిక్ క్యూబిక్ మీటర్ల సంబంధించినటువంటి ఇసుక ర్యాంపులను ఫారెస్ట్ చట్టాలను తొంగలు తొక్కి చివరకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని కూడా మొత్తం కూడా నాశనం చేసేసి అనుమతులు లేకుండా మీ తమ్ముళ్లకు దారాదత్తం చేసింది వాస్తవం కాదా ప్రశాంత్ రెడ్డి గారు? దీనిపైన సమాధానం చెప్పగలుగుతారా? మీ యొక్క చీకటి భాగవతాలు ఎవరికి తెలియదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అప్పనంగా అనుమతులు లేనటువంటివి చేస్తూ ఉంటే అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అధికారులకు విన్నవించినా కానీ మిమ్మల్ని అడ్డుకోలేకపోయింది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డుకోలేకపోతే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఆ రోజున మీ పైన చర్యలు తీసుకునే విధంగా ఆ క్వారీని తక్షణమే ఆపాలంటే ఆ ఇసుక ర్యాంపులు ఆపేసినటువంటి మాట వాస్తవం కాదా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అదేవిధంగా మోతే మండలం ఏదైతే ఉందో బాల్కొండ మండలం, కమ్మరిపల్లి మండలంలో మీరు నిర్మించినటువంటి మీ తమ్ముళ్ళకు కాంట్రాక్ట్లు అప్ప చెప్తే అక్కడ వచ్చినటువంటి చెక్ డ్యాములు కానీ లేకపోతే కల్వర్టులు కానీ వీటన్నిటిని కూడా భారీ వర్షాలతో మీరు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కడితే అవన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి వస్తే ఇలా బాల్కొండతో పాటు కమ్మరిపల్లి, మోతే మండలాలు మునిగిపోయినటువంటి పరిస్థితిని గతంలో మనం చూసాం. ఈ అవినీతి సంబంధించిన పనుల ద్వారానే కదా ఇవన్నీ జరిగింది. వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు R&B శాఖ మంత్రులుగా ఉండి, భవన నిర్మాణ శాఖ మంత్రులు ఉండి, ఏదైతే అమరజ్యోతి సంబంధించినటువంటిది, అమరలా సంబంధించినటువంటి స్మారకం సంబంధించినటువంటి అమరజ్యోతి, 120 అడుగుల సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహం యొక్క నిర్మాణం, నూతన కలెక్టరేట్ల నిర్మాణం, నూతన వైద్య కళాశాలల నిర్మాణం, అదేవిధంగా ప్రతి జిల్లాలోకి పోతే ఏదైతే ఎమ్మెల్యేలకు కేటాయించినటువంటి క్యాంప్ ఆఫీసులు, ఎక్కడ పోయినా ఏదైతే ములుగులో ఉండబడేటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ, ఈ అన్నింటి నిర్మాణాల్లో మీరు అవకతవకలకు పాల్పడ్డారు, నిధులు గోల్మాల్ జరిగిందనేటువంటిది విషయాన్ని ఎవరికి తెలియదు అనుకుంటే ఇలా హాస్యాస్పదం వేముల ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా R&B శాఖ మంత్రిగా మీరు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా, కేవలం బాల్కొండ సంబంధించినటువంటి నియోజకవర్గానికి పరిమితమయ్యేలా సమాధానం చెప్పాలి. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండబడేటువంటి బోధన్ ప్రాంతానికి ఒకసారి పోదాం. బోధన్ ప్రాంతం పోతే బోధన్ ప్రాంతం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఉండబడే నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా బాల్కొండ ప్రాంతానికి పోతే బాల్కొండను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నావు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు అనేటువంటి కేవలం బాల్కొండ ప్రాంతానికి సొంతం అన్నట్టుగా అక్రమ మార్గంలో నిధులు సమకూర్చుకొని ఈ రాష్ట్ర మంత్రిని నేను అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క అవినీతి భాగవతాలు అనేటువంటి మాకు తెలియదు అనుకోకండి. వేల కొద్ది చిట్టా మా దగ్గర ఉన్నది. ఈ చిట్టాను పట్టుకొని మీరు నిర్మించినటువంటి అంబేద్కర్ సంబంధించినటువంటి 120 అడుగుల విగ్రహం దగ్గరికి చర్చకు రావడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా ఉన్నది. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశాంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా సబ్జెక్ట్ ఉండదు, ఒక ఆబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు ఆర్మూర్ సంబంధించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు కూడా ఇదే కోవాల కవితక్క గారి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ అంతర్గతంగా అంటే బహిర్గతంగా మేము శుద్ధపూసలం అనేటువంటి విధంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్గత రాజకీయాలు చేస్తున్నారు. మీరు కవిత గారి గతంలో మాట్లాడినట్టు వీడియోలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసి చూపిస్తున్నది మీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. ఇలా జీవన్ రెడ్డి గారు మీరు వైం ఖురేషి అనేటువంటి ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మైనార్టీ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి వెల్ఫేర్ సొసైటీకి వైస్ చైర్మన్గా ఉండబడేటువంటి నాయకునికి
వందల కొద్ది ఫోన్లు చేస్తుంటే స్వయంగా ఫహీం ఖురేషి గారే బయటకు వచ్చి ఏంది ఈ బుడ్డర్ ఖాన్ గారు నాకు ఇన్ని కాల్స్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి బయటికి వచ్చి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి అంశము ఇలా మొత్తం కూడా బాహ్య ప్రపంచం అంతా చూసింది. అంటే కాంగ్రెస్ లో చేరడం కోసం తాత పాటుతో నీ యొక్క అవినీతి భాగవతంలో మొత్తం కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్ లో చేరడం కోసం నువ్వు లోపాయికర ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఫహీం ఖురేషికి ఫోన్ చేస్తున్నావా? ఎందుకు ఫోన్ చేస్తున్నావో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి, ఆరుగురు ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇలా జీవన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారం పోగానే ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ఒక దత్తపుత్రుని వలె కేసీఆర్కి వివరించినటువంటి తీరు మనం చూసినాం. అట్లాంటి పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోగానే కేసీఆర్ను వదిలిపెట్టి ఇలా అమెరికాకు పారిపోయినటువంటి గనుడు ప్రశాంత్ రెడ్డి గారు కదా. కేసీఆర్ గారికి అందుబాటులో లేకుండా 15 రోజులు నువ్వు అమెరికాలో ఉండి కాంగ్రెస్తో రాయబారం నడిపించేసి పార్టీలకు పోయేటువంటి పరిస్థితులు నువ్వు క్రియేట్ చేసుకొని కేసీఆర్ గారికి కాంగ్రెస్లో పోతాను కూడా చెప్పంపినావు. కానీ కొంతమంది నాయకులు నికార్సుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నువ్వు వస్తే అక్కడ పార్టీ కూడా వాళ్ళ పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తావు అని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం, కాంగ్రెస్ గేట్లు నీకు తెరవకపోవడం ద్వారా నువ్వు కాంగ్రెస్లో పోలేదు తప్పితే అనివార్య పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ కొనసాగుతున్నా తప్పితే ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. ఇంకోసారి కవితక్క పైన ఎట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా, ఎట్లాంటి ట్రోలింగ్కు పాల్పడ్డా మీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తెలంగాణ జాగృతి తీవ్రంగా ప్రతిఘటిస్తుందని చెప్పేసి సందర్భం తెలియస్తారా? అదేవిధంగా ఫస్ట్ 2014 ఎలక్షన్లో ఇదే ప్రశాంత్ రెడ్డి గారు మీ తమ్ముళ్లతో కూడా కవితక్క మీద మీరు కారు గుర్తుకు ఎమ్మెల్యేకి ఎటైనా వేయండి, ఎమ్మెల్యేకు కారు గుర్తుకు వేయండి, కానీ ఎంపీకి వచ్చేసరికి మీరు రిటర్న్ వేసుకోండి అని చెప్పేసి దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ జాగృతి విద్యార్థి సైనికులు నిలబడి ఆ రోజు కవితక్కం గెలిపించుకున్నాం. పార్టీ పైన నమ్మకంతో రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మేము కొంత జాగృతి సైనికులు దూరంగా ఉంటే, పార్టీని నమ్మి దూరంగా ఉంటే మీరు చేసినటువంటి అంతర్గతంగా చేసినటువంటి లోపాయికరంగా కొంతమందికి అమ్ముడు పోయి మీరు చేసినటువంటి కుట్రల్లో భాగంగా కవితక్క ఓటమి పాలైంది తప్పితే ఇంకొకటి లేదని చెప్పేసి ఈ ఆటికి నువ్వు అనుభవించినటువంటి మంత్రి పదవి కూడా కవితక్క ప్రసాదించిన భిక్ష అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రశాంత్ రెడ్డి. ఖబర్దార్ అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారిని హెచ్చరిక జారీ చేస్తాను.